హ్యూమన్ రిసోర్సెస్. సో ఈ వీడియోలో మనం హెచ్ఆర్ అంటే ఎవరు అండ్ ఎన్ని టైప్స్ ఆఫ్ హెచ్ఆర్స్ ఉంటారో డీటెయిల్గా తెలుసుకుందాం. అదేవిధంగా హెచ్ఆర్ ఎవరు చేయొచ్చు అండ్ శాలరీస్ ఏ విధంగా ఉంటాయి అండ్ అదేవిధంగా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు ఇమ్మీడియట్గా వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ బటన్ గట్టి కొట్టి కొట్టేసేయండి. సో ఫస్ట్ హెచ్ఆర్ అంటే ఏంటి అంటే మనం చూసినట్టయితే హ్యూమన్ రిసోర్సెస్. ఓకే, హెచ్ఆర్ అవ్వాలంటే ఏం చదవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనం ఎంబీఏ అయితే చేయాలి. సో ఎంబీఏ చేసిన తర్వాతకి మనకి ఈ యొక్క రోల్స్కి అయితే మీరు ఎలిజిబుల్ ఉంటారనమాట. అది ఎంబీఏలో మీరు తీసుకున్న డొమైన్ బట్టి. సో ఇక్కడ నేను వచ్చేసరికి మెయిన్లీ చాలా రోల్స్ ఉంటాయి. ఒక 5 రోల్స్ అయితే తీసుకొచ్చిన. ఆ రోల్స్ వచ్చేసరికి హెచ్ఆర్ రిక్రూటర్ అండ్ అదేవిధంగా హెచ్ఆర్ జర్నలిస్ట్ అండ్ అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే హెచ్ఆర్ ఆపరేషన్స్ అండ్ హెచ్ఆర్ పేరోల్ అండ్ హెచ్ఆర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. సో ఇప్పుడు ఒక్కొక్క రోల్ మనం సెలెక్ట్ చేసుకొని దాని తర్వాతకి వాటి యొక్క రోల్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ మధ్య నేను మాట్లాడతాను. అయితే బేసిక్గా ఈ హెచ్ఆర్కి ఎట్లాంటి టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు, కోడింగ్ కూడా అవసరం లేదు. సో మెయిన్గా కమ్యూనికేషన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ వీళ్ళకి. సో ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం మనము. హెచ్ఆర్ రిక్రూటర్ వల్ల అదేవిధంగా ఏమని పిలుస్తామంటే టాలెంట్ అక్విజిషన్ అని చెప్పేసి అంటారు. సో మీరు లింక్డ్ఇన్లో చూసినట్లయితే ఈ విధంగా నేమ్స్ కనపడతాయి అనమాట, హెచ్ఆర్ రిక్రూటర్ అని చెప్పేసి. వాళ్ళు మెయిన్గా ఏం చేస్తారో చూద్దాం. వాళ్ళ యొక్క జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీ వచ్చేసరికి మనకి హైరింగ్ ఉంటుంది. బేసిక్గా వీళ్ళకి ఎక్కువ హైరింగ్ చేస్తారు. అండ్ దెన్ వచ్చేసరికి ఆఫర్ లెటర్స్ ఇష్యూ చేస్తారనమాట వీళ్ళు. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఆన్ బోర్డింగ్ చేస్తారు. సో వీళ్ళకి వర్క్ ఎలా ఉంటుందంటే మెయిన్గా 80% వీళ్ళకి కాల్సే ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెజ్యూమే వస్తే ఆ రెజ్యూమే పర్సన్కి వాళ్ళు కాల్ చేసి వాళ్ళ టోటల్ డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళని హైరింగ్లో ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి సో వీళ్ళకి ఎక్కువ 80% కాల్స్ అయితే ఉంటుందన్నమాట. సో హైర్ చేసుకోవడంలో వీళ్ళు చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఈ డిపార్ట్మెంట్ అనేది బేసిక్గా మొత్తం కూడా హైరింగ్లోనే ఉంటుంది. సో దానిలో మీకు ఎక్కువగా కమ్యూనికేషన్ చేయాల్సిన అయితే ఇంపార్టెంట్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్గా కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క హెచ్ఆర్ రిక్రూటర్కి. ఎందుకంటే అవతల పర్సన్ యొక్క బిహేవియర్ని తెలుసుకోవాలనుకున్నా, అవతల పర్సన్ యొక్క కైండ్ ఆఫ్ ఐక్యూని తెలుసుకోవాలనుకున్నా కూడా మనకి బేసిక్గా ఈ యొక్క కమ్యూనికేషన్ అండ్ అదేవిధంగా చాలామందితో మాట్లాడుతూ ఉంటేనే మనకి ఒకటి అర్థమైతే అవుతుంది అనమాట. సో ఇది బేసిక్గా హెచ్ఆర్ రిక్రూటర్ యొక్క ఇన్ఫర్మేషను. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి హెచ్ఆర్ జర్నలిస్ట్. సో హెచ్ఆర్ జర్నలిస్ట్ వచ్చేసరికి ఏం చేస్తారంటే వర్క్ పర్ఫార్మెన్స్ చెక్ చేస్తారు. దెన్ వచ్చేసరికి వాళ్ళు ఫైనల్ హెచ్ఆర్ రౌండ్ అయితే వీళ్ళే తీసుకుంటారు. అండ్ దెన్ వచ్చేసరికి కంపెనీ డెవలప్మెంట్ గురించి ఆలోచన చేస్తారు. అండ్ వీళ్ళకి మోర్ పవర్ ఉంటుంది. జాబ్ పోస్టింగ్స్ గురించి కూడా వీళ్ళే ఇష్యూ చేస్తారనమాట. అయితే మోర్ పవర్ ఎందుకు అంటున్నానంటే ఇన్ కేసు ఒక పర్సన్ యొక్క పర్ఫార్మెన్స్ బాగా చేయకపోతే వాళ్ళని తీసేయాలన్నా కూడా లేకపోతే వాళ్ళని ఏదైనా వాళ్ళకి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా కూడా మెయిన్గా పవర్ అనేది బాగా హెచ్ఆర్ జర్నలిస్ట్కి అయితే ఉంటుంది. అండ్ ఒక క్యాండిడేట్ ఫైనల్ హెచ్ఆర్ రౌండ్ ఉంది అని చెప్తూ ఉంటారు కదా, ఆ హెచ్ఆర్ రౌండ్ మీరు ఒక ఎంప్లాయీని ఒక ఫైనల్ చేయాలంటే అది మెయిన్గా ఈ హెచ్ఆర్ జర్నలిస్ట్ పైనే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇంతవరకు మనము హెచ్ఆర్ రిక్రూటర్ అండ్ హెచ్ఆర్ జర్నలిస్ట్ గురించి మాట్లాడినాం కదా. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మనకి ఏంటంటే హెచ్ఆర్ ఆపరేషన్స్. సో బేసిక్గా మొత్తము ఆపరేషన్స్ అన్నీ కూడా వీళ్ళ చేతుల్లోనే ఉంటాయి. ఫస్ట్ నుంచి చూసినట్లయితే మెయింటైనింగ్ ఎంప్లాయీ రికార్డ్స్ అనమాట. ఎంప్లాయీ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్, రికార్డ్స్ మెయింటైన్ చేయడం కానీ, అటెండెన్స్ గురించి కానీ అండ్ లీవ్ మేనేజ్మెంట్ గురించి కానీ, టోటల్గా అటెండెన్స్ ట్రాకింగ్ కానీ, అండ్ దాంతోపాటు డాక్యుమెంటేషన్, ఆ యొక్క ఎంప్లాయీ యొక్క డాక్యుమెంటేషను, వాళ్ళ యొక్క కేటీ అండ్ జాయినింగ్ ఫామ్స్ సంబంధించింది, శాలరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కానీ, ఏదైనా కంపెనీలో ఈవెంట్స్ కానీ సెలబ్రేషన్స్ కానీ చేసినప్పుడు మొత్తం కూడా ఈ హెచ్ఆర్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ పైన అయితే ఉంటుంది. సో నార్మల్గా మనకు తెలిసినంత వరకు అయితే హెచ్ఆర్ అంటే ఇవన్నీ చేస్తారనుకుంటాం, కానీ ఇక్కడ డిఫరెంట్ వీళ్ళు కూడా సపరేట్ అయి ఉంటుంది అనమాట. సో హెచ్ఆర్ రిక్రూటర్ అంటే బేసిక్గా హైరింగ్ మీద ఫోకస్ చేస్తారు. జర్నలిస్ట్ అయితే హెచ్ఆర్ రిక్రూటర్ కన్నా మోర్ పవర్స్ ఉంటాయి. వీళ్ళ చేతుల్ని అంతా కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఆపరేషన్స్ వచ్చేసరికి టోటల్ ఇన్వాల్వ్ అయిపోతారు అనమాట టీంలో. అండ్ ఇన్వాల్వ్ అయిపోయి ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి హెచ్ఆర్ పేరోల్. ఈ పేరోల్ ఏం చేస్తారంటే మెయిన్గా వీళ్ళు ఫైనాన్స్ మీద బాగా డీల్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే శాలరీస్ క్రెడిట్ చేయడం కానీ, బ్యాంక్ డీటెయిల్స్ అకౌంట్స్ కలెక్ట్ చేసి అకౌంట్స్ క్రియేట్ చేయడం కానీ, శాలరీ అకౌంట్స్ క్రియేట్ చేయడం కానీ,
సో పిఎఫ్ అకౌంట్స్ లైక్ పిఎఫ్ అకౌంట్ క్రియేట్ చేయడం కానీ, ఇన్సూరెన్స్ క్రియేట్ చేయడం కానీ, లైక్ ఇన్సూరెన్స్ సంబంధించినవి చేయడం కానీ, అండ్ అదేవిధంగా కంపెనీ రియంబర్స్మెంట్ లైక్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఏదైనా కోర్స్ బై చేసినా కానీ, లేకపోతే ఏదైనా హెల్త్ చెకప్ చేసుకున్నా కానీ కంపెనీ తరపు నుంచి ఏమైనా డిస్కౌంట్స్ అలాంటివి ఎవరు చూసుకోవడం కానీ, టోటల్ ఫైనాన్స్ అనేది ఈ యొక్క పేరోల్కి అయితే లైక్ పేరోల్ హెచ్ఆర్ పేరోల్ కిందనే ఉంటుంది అనమాట. సో ఇంతవరకు అయితే మనం హెచ్ఆర్ రిక్రూటరు, హెచ్ఆర్ జర్నలిస్ట్ అండ్ హెచ్ఆర్ ఆపరేషన్స్ అండ్ హెచ్ఆర్ పేరోల్ గురించి డిస్కస్ చేసినాం కదా. లాస్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే హెచ్ఆర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే లైక్ ఇప్పుడు ఒక టీంలో లైక్ ఏంటంటే ఇది ఒక ట్రైనింగ్ టీం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీకి స్కిల్ డెవలప్మెంట్ కావాలన్నా, వాళ్ళకి లీడర్షిప్ స్కిల్స్ నేర్పించాలన్నా, లేకపోతే లైక్ ఒక కమ్యూనికేషన్ సంబంధించిన స్కిల్స్ నేర్పించాలన్నా ఇంటర్నల్గా ఒక కంపెనీ లోపల ఇంటర్నల్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ అయితే ఉంటుంది. అది వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో వీళ్ళందరిలో శాలరీస్ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ 3 LP నుంచి లాస్ట్ 30 LP వరకు అయితే పోతుంది అనమాట. బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది. ఓకే, సో హెచ్ఆర్ అనేది ఎంతమంది రిక్వైర్డ్ ఫర్ కంపెనీ అని మనం చూసుకున్నట్లయితే హెచ్ఆర్ సైజ్ అనేది ఎట్లా ఉంటుందంటే ఆ యొక్క కంపెనీ యొక్క సైజుని బట్టి డిపెండ్స్ అయి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది అనేది బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో బేసిక్గా చాలా కంపెనీస్ స్టార్టప్స్లో అయితే ఒకరు ఇద్దరు ఉంటారు హెచ్ఆర్స్. కొంత పెద్దగా అయితే డిపార్ట్మెంట్ అనేది లైక్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అనేది డిఫరెంట్ వేరియస్ వేస్గా వాళ్ళు పెంచుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ వీళ్ళలో ఎవరెవరు మనం హైర్ చేసుకోవాలంటే అలా ఒకవేళ హెచ్ఆర్ అవ్వాలనుకున్నా, లేకపోతే హెచ్ఆర్ని ఎవరైనా తీసుకోవాలనుకున్నా కూడా ఎలా ఉంటాయంటే కంపెనీ పరంగా చూసినట్లయితే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో 100 హెచ్ఆర్స్ ఉంటే దానిలో 60 హెచ్ఆర్స్ అనే వాళ్ళు హెచ్ఆర్ రిక్రూటర్సే ఉంటారు. 30 వచ్చేసరికి ఆపరేషన్స్ పైన ఈ హెచ్ఆర్ ఆపరేషన్స్ పైన ఉంటారు అనమాట. అండ్ ఇంకోటి 5 వచ్చేసరికి హెచ్ఆర్ పేరోల్ పైన ఉంటారు. అండ్ 3 వచ్చేసరికి హెచ్ఆర్ జర్నలిస్ట్ ఉంటారు. అండ్ 2 వచ్చేసరికి హెచ్ఆర్ ట్రైనింగ్ పైన ఉంటారు అనమాట. సో ఎక్కువగా చాలా కంపెనీస్లో హెచ్ఆర్ రిక్రూటర్ని హైర్ చేసుకుంటారు. ది నెక్స్ట్ ఎవరిని హైర్ చేసుకుంటారు అంటే హెచ్ఆర్ ఆపరేషన్స్ని హైర్ చేసుకుంటారు. అండ్ ఈ డిపార్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది బ్యాక్ బోన్ అండ్ ఇది కూడా బ్యాక్ బోన్ కింద చెప్పుకోవచ్చు, హెచ్ఆర్ రిక్రూటర్ అండ్ హెచ్ఆర్ ఆపరేషన్స్. సో ఇది లైక్ ఎంటైర్ హెచ్ఆర్కి సంబంధించిన ఇన్ఫర్మేషను. సో మేము ఒక పైథాన్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. నేనే నీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఈ యొక్క కోర్స్ నేమ్ వచ్చేసరికి ఫుల్ స్టాక్ పైథాన్ లైక్ టోటల్గా తెలుగులో ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక 200 అవర్స్ రికార్డెడ్ కంటెంట్ అయితే ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే మన కామెంట్ సెక్షన్లో చెక్ చేయండి, అక్కడ ఫ్రీ డెమో లింక్ ఉంటుంది. లేకపోతే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి, మీకు ఫ్రీ డెమో అండ్ ఈఎంఐ సంబంధించిన లైక్ డీటెయిల్స్ కూడా చెప్తారనమాట. సో కంటెంట్ నచ్చినట్లయితే ఇమీడియట్గా వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్ ఎవరైతే హెచ్ఆర్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అండ్ ఇంకా మీకు హెచ్ఆర్ గురించి ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో పాయింట్స్ అనేది యాడ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.